జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో చిల్పూరు మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం శ్రీహరి తన కూతురు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి గత 15 ఏళ్లుగా ఉప మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పదవులు చేపట్టి అయినప్పటికీ తన నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ వైపు చూడలేదని రాజయ్య ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా మర్చిపోయారు, కనీస అభివృద్ధి పనులు కూడా చేయలేదు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో 4వ స్థానంలో ఉందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమంలో నేత ముఖ్యమంత్రి గారు చేసిన సర్వేలో 4వ స్థానం. ముందుగా మనము చిలుకూరుగుట్ట దేవస్థానం దగ్గరలో మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 15 సంవత్సరాలలో చిలుకూరుగుట్ట దేవస్థానానికి కడియం శ్రీహరి ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. ఆనాడు రవీందర్ మరి గుట్ట చైర్మన్గా ఉన్నప్పుడు రవీందర్ గౌడ్ దాదాపు 126 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి అక్కడో ఇల్లు అక్కడో గుడిసె ఉన్న వాటన్నింటి పక్క చెప్పి రౌండ్గా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి ఆ స్థలాన్ని వెడల్పు చేసి అంగడికి ఒక రూపాన్ని కల్పించింది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చొరవ తీసుకోవడం, అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి. తర్వాత గట్ రోడ్ కానీ, తర్వాత విశ్రాంతి భవనం కానీ, తర్వాత ఇప్పుడు జరుగుతున్న 50 లక్షల రూపాయల అభివృద్ధి కానీ, ప్రాకారం కానీ, పైకి మెట్లు కానీ, ఆ గుడికి సంబంధించిన పైసా నుండి 100 వరకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో పాటు ఇప్పుడున్న దేవాలయ చైర్మన్ మరి శ్రీధర్ రావు గారు, వారిని స్వయంగా నేను అదేవిధంగా పళ్ళ రాజేశ్వర రెడ్డి గారు ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని పోయి 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించడం